బట్టి శివుడికి కార్తీక మాసం ఒక్కటే కాదు, దాంతో సమానంగా శ్రావణ మాసం శివుడికి ఎంతో ఇష్టం. భూలోకంలో అందరినీ అనుగ్రహించటానికి శ్రావణ మాసంలో కైలాసం నుంచి పరమశివుడు భూలోకానికి దిగి వస్తాడని కూడా స్కాంద పురాణంలో ఉంది. అలా దిగి వచ్చే శివుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే శ్రావణ మాసంలో వచ్చే సోమవారం ఐశ్వర్య శివ పూజ చేయాలి. ఈ ఐశ్వర్య శివ పూజ చేస్తే శివుడు పరమానంద భరితుడై మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తాడు. మీ నట్టింట్లో లక్ష్మీదేవి కనకవర్షం కురిపిస్తుంది. అంటే ఆ విధంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఐశ్వర్య శివ పూజ ఎలా చేయాలంటే శ్రావణ సోమవారం మీ ఇంట్లో స్ఫటికలింగం ఉన్నా, లేదా మీ ఇంట్లో పాదరస శివలింగం ఉన్నా, లేదా బాణలింగం ఉన్నా, పృథ్వీలింగం ఉన్నా, వెండి శివలింగం ఉన్నా, మీ ఇంట్లో ఎలాంటి శివలింగం ఉన్నా సరే ఆ శివలింగానికి శ్రావణ సోమవారం శుద్ధోదకం అంటే మంచినీళ్లతో